రైట్ ఇక కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలాజీనగర్ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ముందుగా కాముని చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. నగరంలో కబ్జా అవుతున్న స్థలాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. గత ప్రభుత్వంలో చెరువుల సుందరీకరణ పేరుతో చెరువులను అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వాదానికి గండిపడే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా అధికారులు పనిచేస్తున్నారన్నారు. అధికారులు చర్యలు తీసుకొని ఎడల ధర్నా చేపడతామని భీష్మించుకున్నారు. కాముని చెరువు అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చెరువులను నాలాలను కాపాడాలని ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు ఆదేశించారు. నేను వాటర్ వర్క్స్లకు డివిజన్కి 1 కోటి రూపాయలు చెప్తాను. ఎక్కడైతే మేజర్గా ఉందో 1 crore రూపీస్ మీరు డ్రైనేజ్ పెట్టాలి. డ్రైనేజ్లో కూడా 30 lakhs వాటర్ లైన్ పెట్టుకోవాలి. మేము జీఎం కూడా చెప్పినప్పుడు కదా, మొత్తం 10 crores 3 crores పాపాల పైపులు 4 inch కానీ 6 inch కానీ వాల్స్ కానీ 30 lakhs పెట్టంటే 70 lakhs డ్రైనేజ్. పొల్యూషన్ దగ్గర ప్రాబ్లమ్ చూస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా రివ్యూ మీటింగ్ ద్వారా 4 నెలలకు 5 నెలలు చేసుకొని మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ రివ్యూ పెట్టుకుంటాం. అట్లా ఒక 5 months చేసుకుంటూ ఉంటే మీకున్నటువంటి కష్టాలు మీకున్నట్టు ఏమైనా ఆధారం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏవైతే సమాధానాలు ఏదైతే వెళ్తారో ప్రజావాణి, ఆ ప్రజావాణి ఎప్పుడైతే ఆ ప్రజలు తీసుకున్న పనులు అయితే అందుగురించే ఈ నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్లో పెడితే ఈ 6 నెలలు ఎంత పెట్టాల్సి కార్పొరేషన్ మనకు 6 నెలలు పెడతాం.